డిటివి న్యూస్ కి స్వాగతం. పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ధ్యేయమని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆత్మకూరు మండలానికి చెందిన 52 మంది లబ్ధిదారులకు 52,06,032 రూపాయల విలువ గల కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను, 18 మంది లబ్ధిదారులకు 4,22,000 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను, దామిర మండలానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు 16,18,56 విలువ గల కళ్యాణ్ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు, 18 మంది లబ్ధిదారులకు 5,40,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి పేదవాడిని ఆదుకోవాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా మంజూరు చేసి అందించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి లబ్ధిదారుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. మీ కుటుంబాలకు ఇన్ని పేదలకు 814 నిజంగా ఎంతో సంతృప్తి. మళ్ళా ఇంకా పరకాల నడిపుడి కూడా ఇచ్చేది 200 నడిపుడి ఇస్తున్నాను. నేను కూడా యూనివర్సిటీ కూడా 900 దాటిపోతాయి. ఇప్పుడు మళ్ళా మనకి ముహూర్తాలు వచ్చినాయంటే ఇది 1000 దాటే పరిస్థితి ఉన్నాయి. అదొక సంతృప్తి. దగ్గర 8,14,94,000 ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మికి ఇచ్చినాము. ముఖ్యమంత్రి సహాయానికి సంబంధించి 609 మందికి మనం ఇస్తే 1,93,61,600 రూపాయలు ఇప్పటి వరకు మనం ఇవ్వాలి. కనుక ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవడమే కాకుండా మీ అందరికీ పరిచయం ఉన్న వాళ్ళు కూడా చెప్పండి, మీ దృష్టికి వస్తే చెప్పండి. దీనికి రాజకీయాలు అడుగున్న గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని మండల నాయకత్వం ద్వారా వస్తే వాళ్ళకు ఒక సంతృప్తి, నాకు ఒక సంతృప్తి. మన మధ్యలో మనం చేయగలిగిన మన ఒక సంతృప్తి అది మీ ద్వారానే పొందుతున్నాం. అంటే ఒక రకంగా మీరు మీ కృతజ్ఞత తెలియజేసుకోవాలి. మీరు మా కృతజ్ఞత తెలియడం కాదు. మీరు ఒక నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా నుండి కార్డు ఉంటే తీసుకొస్తే వాళ్ళు కూడా కళ్యాణం చేయాలని చెప్పేసి మేనమేషాలు లెక్క పెట్టవద్దు. అదేవిధంగా మొన్నటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి కూడా 6 నెలల కింద అయినా సంవత్సరం కింద అయినా కూడా మీరు ఇవ్వండి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే డైరెక్ట్గా ఒక శాసనసభ్యుడిగా ఒక కుటుంబానికి అది ఆరోగ్యశ్రీ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఒక డైరెక్ట్ నిధులు డబ్బులు ఇవ్వడం అనేది, చెక్ చేయడం అనేది ఉన్న అవకాశం ఇది. సరే, వ్యక్తిగతంగా బెనిఫిషియర్స్ ఉంటారు, ప్రభుత్వ స్కీమ్స్ వస్తాయి, దానికి కొన్ని అప్పులు ఉంటాయి, కొన్ని సబ్సిడీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ 100% ఇవి ఎంతో కొంత అనేది పూర్తి స్థాయిలో ఎవరూ చేయలేదు. అసలు భగవంతుడే పూర్తి స్థాయిలో అన్నీ ఆయన చేయలేడు. ఏదో 20 కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తాం. సీఎం రిలీఫ్ అయితే దగ్గర 8,000, 9,000 కింద కూడా ఇచ్చినాం. ఇచ్చేది ఏదో 10 రూపాయలైనా 50 రూపాయలైనా అది మనం టైం ఇవ్వాలనేది మన ఆలోచన. అందుంచి కళ్యాణ లక్ష్మి మాత్రం ఎట్టి పరిస్థితులు రాకపోతే మీరు ఇమీడియట్లీ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. రెండోది కూడా మీ అందరికీ ఒకటి నేను రిక్వెస్ట్ తెలుసుకున్నాను. కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ మా కార్యకర్తలు అందరికీ కూడా, నాయకులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కళ్యాణ లక్ష్మిలో, షాదీ ముబారక్లో, అదేవిధంగా సీఎం రిలీఫ్కు సంబంధించి రాజకీయాలు ఏ పార్టీలైనా ఇవ్వడం నేను ఇస్తున్నాను. టీఆర్ఎస్ కానీ, బీజేపీలు కానీ, సిపిఐ కానీ, సిపిఎం ఏ పార్టీలు కూడా మీరు కూడా ఆ విధంగా చెప్పండి. ఎన్నికలు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ కాదు, మాకు ఏ రోజు భయపడలేదు కానీ ఒక మాట అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పినండి అనుకున్నా. అక్కడున్న అభ్యర్థుడికైనా కనీసం వాళ్ళ అభ్యర్థుడు ఇప్పుడు నాకేదైతే సంతృప్తి